మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వీడియో చూస్తున్న సహోదరులందరికీ నా యొక్క వందనాలు తెలుసుకుంటున్నాను. మన దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మనం ఈ రీతిగా కలుసుకుని ఉన్నాం. అందుని బట్టి మన తండ్రి అయిన దేవునికి మరొకసారి నా యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. పిల్లరా, ఆల్రెడీ మనం రోమిల రాసిన పత్రికగా మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. మొదటి అధ్యాయము 29 నుంచి 32 వచనాల వరకు మనం గత ఎపిసోడ్లో మనం ధ్యానించుకున్నాం. అందులో భాగంగా 21 పాపపు చెడ్డ లక్షణాలు ఏవైతే ఉన్నాయో మనం వాటి గురించి గత ఎపిసోడ్లో ఆలోచించాం. 21 చెడ్డ లక్షణాల వల్ల అనుజనులు ఏ విధంగా దేవుడి నుంచి దూరం అయిపోయారో, ఆయన కలుగే జీవం నుంచి వేరైపోయారో మనం ఒకసారి ఆలోచించుకుంటూ వచ్చాం. అయితే పిల్లరా, మనం ఈ వీడియోలో ఎపిసోడ్లో మనం వాస్తవానికి 2వ అధ్యాయం మనం ప్రారంభించుకోవాలి. అయితే 2వ అధ్యాయం మనం ప్రారంభించే ముందు అనిజనుల గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మొదటి అధ్యాయం మొత్తం అంతా కూడా అనిజనుల గురించే పౌలు రాయడం జరిగింది 18వ వచనం నుంచి. అయితే 2వ అధ్యాయంలో వచ్చేసరికి యూదుల గురించి రాయడం జరుగుతుంది పౌలు గారు. అందులో భాగంగా యూదుల యొక్క ఆత్మ సంబంధం లోపాల గురించి ఎత్తి చూపిస్తూ ఆయన రాయడం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు 2వ అధ్యాయం ప్రారంభించే ముందు మొదటి అధ్యాయం వెళ్ళక మనం అనిజనుల గురించి నేర్చుకున్నాం కాబట్టి అనిజనుల గురించి మధ్య మధ్యలో కొన్ని మాటలు మనకి ఈ 2వ అధ్యాయంలో కూడా కనబడుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ రోమిల రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో కొన్ని మాటలు ఉంటాయి. ఆ రెండు కూడా అన్యజనులకు సంబంధించిన మాటలు. అవి చాలా ప్రాముఖ్యమైన వచనాలుగా పేర్కొనబడ్డాయి. మనం ఈ ఎపిసోడ్లో మనం 2వ అధ్యాయం మొదటి నుంచి కాకుండా 2వ అధ్యాయము 14-15 ఆ రెండు వచనాల్లో ఉన్న మాటల గురించి ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఉన్న ఎపిసోడ్లో మనం నేర్చుకోవాల్సిన ధ్యానాంశం ఏంటంటే రోమిల రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 ఆ రెండు వచనాల్లో ఉన్న సారా మొత్తం కూడా మనం ఇలా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నేర్చుకోమంటే మొదటి వచనం ఎందుకు మనం కంటిన్యూగా రామంటే, వాస్తవానికి ఇంతకుముందు చెప్పినట్టు మొదటి అధ్యాయం అంతా కూడా 18 నుంచి 32 వరకు కూడా అన్యజనుల గురించి రాయబడిన మాట ఉంటుంది కాబట్టి దానికి కంటిన్యూషన్గా 2వ అధ్యాయం మొదటి నుంచి ఉండదు. ఎందుకంటే యూదుల గురించి అక్కడ రాయడం జరుగుతుంది కాబట్టి దాని కంటిన్యూషన్గా మనకి అర్థం అవ్వాలని నేను స్కిప్ చేయడం జరుగుతుంది. ఈ అధ్యాయంని స్కిప్ చేసి మనం మొదట ఆ 2 వచనాలు ధ్యానించిన తర్వాత మనం 2వ అధ్యాయం మొదటి నుంచి మనం పూర్తిగా చదువుకునే ప్రయత్నం చేద్దాం. పిల్లలు మనం ఇంకా అనేక అంశాలు నేర్చుకోవాలి కాబట్టి చాలా విలువైన సమాచారం నేర్చుకుంటాం, చాలా లోతైన సమాచారం నేర్చుకుంటాం కాబట్టి వీడియో చూస్తున్న సహోదరులందరూ చాలా జాగ్రత్తగా ఆసక్తిగా చదువుతూ ధ్యానించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మనం మొదటి అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నామంటే, మొదటి అధ్యాయంలో మనం అన్యజనులకు వ్యతిరేకంగా పౌలు వాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళ మీద ఒక వ్యాజ్యం వేయడం మనం చూస్తాం. అందులో భాగంగా అన్యజనులందరికీ కూడా దేవుని నీతి ఖచ్చితంగా అవసరమే ఉందని ఆ పౌలు స్థాపించడం అనేది మనం మొదటి అధ్యాయం మనం చూస్తూ వచ్చాం. ఎందుకంటే వాళ్ళు పాపాల్లో ఉన్నారు, ఆత్మీయ మరణంలో చేరిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా దేవుని నీతి అవసరమని అక్కడ వాళ్ళ పాపుల నీతి చూపిస్తూ వాళ్ళు ఖచ్చితంగా దేవుని అవసరం వాళ్ళకు ఉందని అక్కడ పౌలుగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా 2వ అధ్యాయంలో కూడా చదువుకుంటాం. 2వ అధ్యాయంలో మనం తర్వాత చదువుకుంటాం. 2వ అధ్యాయంలో కూడా యూదులు కూడా దోషులే ఉన్నారు, వాళ్ళు కూడా పాపభరితులు అయిపోయి ఉన్నారు. పౌలు కూడా 2వ అధ్యాయంలో కూడా వాళ్ళ గురించి కూడా ఎత్తి చూపడం జరుగుతుందండి. అంటే ఒకవైపు యూదుల గురించి కూడా వీళ్ళు పాపంలో ఎత్తి చూపిస్తున్నాడు పౌలు గారు, మరొక వైపు యూదులు కూడా వాళ్ళకి ధర్మశాస్త్రం ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా పాపం నుంచి వాళ్ళు కూడా పాపంలో పడి ఉన్నారని వాళ్ళ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇంకా 2వ అధ్యాయంలో యూదుల గురించి మొత్తం అంతా పాఠం ఉంటుంది. మనం అవన్నీ మనం అనుకున్నాం కదా, అదంతా చదువుకునే లోపు మధ్యలో 2 వచనాలు మనకి ప్రాథమికంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ 2వ అధ్యాయం మొత్తం అంతా కూడా ఎస్పెషల్లీ యూదుల ఆత్మ సంబంధం లోపల గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు పౌలు. అప్పుడప్పుడు మధ్య మధ్యలో యూదులు కాకుండా యోధేతరులు అంటే అన్యజనుల గురించి కూడా మధ్యలో ప్రస్తావిస్తూ ఉంటాడు పౌలు గారు. ఉదాహరణకి మనం 9వ వచనం చదువుకుంటే 9వ వచనం ఏముంటుంది, 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడవారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రం వచ్చును. వాక్యం తర్వాత, దుష్కారం చెయ్యి ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా అనే పదం ఉంటుందండి.
కూడా శ్రమయు వేదన కలుగునని 9వ వచనంలో మనం చదువుకుంటాం. వాస్తవానికి గ్రీసు దేశస్థుడంటే అది యోధ యోధేతర మనిషి. యోధేతర అంటే అర్థం ఏంటంటే యూదుడు కానివాడు, అంటే అన్యులు అని అర్థం చేసుకోవాలండి, అన్యులు. మళ్ళీ 12వ వచనం చదువుకుంటే 12వ వచనం ఏముంటుంది? ధర్మశాస్త్రం లేక పాపము చేసిన అందరూ ధర్మశాస్త్రం లేకే నశించుతారని అక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ధర్మశాస్త్రం లేక పాపం చేసినంటే ఎవరి గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు? అది అన్ని జనుల గురించి వాడబడిన మాట. ఎందుకంటే అన్ని జనులకి మోషే ధర్మశాస్త్రం లేదు కాబట్టి వారు ధర్మశాస్త్రం లేకయే నశించదని చెప్పడం జరుగుతుందండి. వాస్తవానికి మనం ఈ మాట మనం చదువుకుంటే ధర్మశాస్త్రం లేకపోతే మరి జనులు నశించిపోతారా? మరి ఇది న్యాయంగా తోచదేమో అన్నట్టు మనకి అనిపించవచ్చండి. ధర్మశాస్త్రం లేకపోతే వారెందుకు నశించిపోవాలి? ధర్మశాస్త్రం ఇవ్వకపోతే వారెందుకు నాశనం అయిపోలే? మనకు ఒక మాట అంటే ఇది న్యాయంగా ఇది న్యాయం కాదేమని మనకి ఒక్కోసారి కొంతమందికి అనిపిస్తూ ఉండొచ్చు. అయితే పౌలు గారు ఇక్కడ స్థాపిస్తుంది ఏంటంటే అన్యజనునికి మోషే ధర్మశాస్త్రం లేనప్పుడు కూడా వారికి కూడా ఒక చట్టం ఉందని ఇక్కడ పౌలు గారు చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు కానీ వాళ్ళకి ఒక చట్టం ఉంది. ఏంట చట్టం అనేది ఇప్పుడు మనం 14-15 వచనాలు చదువుకుంటే, ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధం క్రియలను చేసినలా వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. 15 అట్టివారి మనసాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుండగను వారి తలంపులో ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములు ఎంతో రాయబడినట్టు చూపుచున్నారని ఆ 2 వచనాలు ఉంటుందండి. వాస్తవానికి మనం ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఒక సర్కిల్ గీసుకుంటే ఒక సర్కిల్లో యూదులు ఉన్నారని ఆలోచిస్తే ఒక సర్కిల్లో యూదులు ఉన్నారు అనుకుంటే అంటే దాంట్లో మోషే ధర్మశాస్త్రం రాసుకున్నాం అనుకోండి. మనం ఇంతకుముందు క్రీస్తునందు అనే పాఠం నేర్చుకున్నాం. క్రీస్తునందుకు ఆపోజిట్ పదం ఏమి ఉంటుందంటే లోకమునందు పదం ఉంటుందండి. అదేవిధంగా క్రీస్తు రాకముందు యూదులందరూ కూడా ధర్మశాస్త్రాలు ఉన్నారు, వాళ్ళకు చట్టం ఉంది. బయట వెలుపలు ఉన్నారంటే ఆ ధర్మశాస్త్ర పరిధి దాటిపోతే ధర్మశాస్త్రం లేని ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే అన్యజనులు. అంటే వాళ్ళకి ధర్మశాస్త్రంలో చట్టాలు లేవు కానీ వాళ్ళకి వేరే ఇతర చట్టాలు అయితే ఉన్నాయండి. అయితే మనం ఇక్కడ ఈ పదాలు, ఈ వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే కొన్ని ఆసక్తికరమైన మాటలు మనకి కనబడుతుందండి. మరొకసారి చదువుకుందాం. ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల అని పదం ఉంటుందండి. వాస్తవానికి మొదటి అధ్యాయంలో మనం చదువుకుంటే అన్యజనుల లోకం గురించి పౌలు ఏ విధంగా రాశారంటే, వాళ్ళు అంధకార సంబంధమైన అజ్ఞానంలో ఉండిపోయి దేవుని నుంచి దూరం అయిపోరు, భ్రష్టమైన మనసు కలిగారని మనం చదువుకుంటాం కదండి. వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఆత్మీయంగా దిగజారిపడి రాస్తూ వచ్చారు కదా పౌలు గారు. అయితే దాంట్లో కొన్ని మినహాయింపులు ఉన్నాయని మనకి అర్థం వస్తుందండి. మినహాయింపు దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏ విధంగా అంటే మనం ఉదాహరణకి 24-27 వచనం చదువుకుంటే అక్కడ లైంగిక అవినీతి పాల్పడినట్టు ఉంటుంది కదండి. అక్కడ పురుషులతో స్త్రీలతో అంటే అనే పదం నుంచి రాయబడుతుంది. కాకపోతే ఇది అందరూ అలా చేశారని చెప్పబడలేదు. లేకపోతే 28-32 వచనం చదువుకుంటే అక్కడ కొన్ని లిస్ట్ ఉంది కదండి. మనం 21 పాపలక్షణం చదువుకున్నాం. అది కూడా అంటే ఇది అన్యజనులు అందరూ చేస్తారు కానీ అందరూ కాదని మనం ఒక వచనం మనకి చెబుతూ ఉంటుంది. ఎలా చెప్పగలం అంటే మనకి ఇప్పుడు ఈ పద్నాలు చదువుకుంటే ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధ క్రియలు చేసేలా. ఇక్కడ కూడా స్వాభావికంగా ధర్మశాస్త్రపు క్రియలు చేసిన ఎడల అనే పదం ఎవరి గురించి వాడారంటే పౌలు ధర్మశాస్త్రం లేనప్పటికీ కూడా అన్యజనుల్లో మటుకు కొంతమంది మంచివారు ఉన్నారని చెప్పడం జరుగుతుందండి. అది మనకు అర్థవలసిన పాయింట్. మనకు అర్థవలసిన విషయం ఏంటంటే అన్యజనులు వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు అంటే అందరి గురించి కాదు, అందరిలో కొంతమంది, అన్యజనుల్లో కొంతమంది వాళ్ళకి ధర్మశాస్త్రం లేనప్పుడు కూడా వాళ్ళు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల
అదేంటిది? ధర్మశాస్త్రం లేని వాడికి ధర్మశాస్త్ర సంబంధిత క్రియలు ఎలా చేయగలడని డౌట్ రావచ్చండి. అంటే మీకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ధర్మశాస్త్రం దేవుడు ఏదైతే రాయించి వాళ్ళకి బోధించి, మీరు పాటించి మరి ఇచ్చాడో, అది లేకుండానే ఒకళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళు స్వతహాగా చేయగలిగితే ఒక అనుజనుడు, ఒక వ్యక్తి అలాగ చేశారు. అటువంటి అటువంటి పనులు వాళ్ళు చేశారని చెప్పడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి, నీ తండ్రిని, తల్లిని సన్మానింపమని మనకి నిర్గమకాండము 25:12 వచనంలో ఉంటదండి. 5వ ఆజ్ఞలో భాగంగా ఉంటదండి. అయితే ఇదే విధంగా అన్యజనులు కూడా చాలామంది ఇది ఫాలో అయ్యారు రూల్‌ని. నరహత్య చేయకూడదు, 6 ఆజ్ఞ మనం చెప్పగలిగితే, తర్వాత వ్యభిచారం చేయకూడదు, దొంగలింపకూడదు. నిర్గమం 25 ఉంటది కదండీ! 13, 14, 15 వచనాలు 10 ఆజ్ఞలు ఉంటది కదా! ఇవన్నీ కూడా ఉదాహరణకి చాలామంది కొంతమంది అన్యజనులు కూడా కొంతమంది వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. ఉదాహరణకి వ్యభిచరింపకూడదని వాళ్ళు ఇది నిజంగా ఇది ఫాలో అయ్యారు. అంటే వాళ్ళు ఉన్న భార్యతోనే భర్తను సంతృప్తి చెంది వాళ్ళు అవన్నీ ఫాలో అయ్యారు. వాళ్ళెప్పుడు ఆ తప్పు చేయలేదు. కొంతమంది దొంగతనం ఎప్పుడు వాళ్ళ జీవితంలో అటువంటి పనులు ఎప్పుడు చేయలేదు. కొంతమంది ఎప్పుడు నరహత్య చేయలేదు. అంటే మరి ఇవన్నీ కూడా వాళ్ళకి ధర్మశాస్త్రం లేనప్పుడు కూడా ఇవన్నీ కూడా వారు చేశారు, ఉన్నారు అని గ్రంథం అని చెప్తుంది. మరి ఈ 10 ఆజ్ఞలు వాళ్ళకి లేకపోతే ఇవన్నీ ఇలా అనుసరించాలి, ఇవన్నీ ఇలా చేయాలని వాళ్ళకి ఎలాగా అర్థమైంది? వాళ్ళు ఎలాగా తెలుసుకున్నారంటే, ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. యూదులకి ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ఇది ఇలా చేయకూడదని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి. నరహత్య చేయకూడదు, అది పాపము. అది ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు కాబట్టి నరహత్య చెయ్యరు. చెప్పారు కాబట్టి చేయలేదు. అంటే వాళ్ళకి అలా చేస్తే తప్పు, పాపం ఉంది దేవుడు హెచ్చరించడు కాబట్టి వాళ్ళకి విషయం వాళ్ళకి అర్థమైంది, తెలిసింది. మరి అన్యజనులు వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా నరహత్య చేయకుండా బ్రతికి ఉన్నారు. మరి వాళ్ళకి ఎలా తెలిసి ఈ విషయాలు మంచిది కాదని? దీనినే పౌలు గారు ఏ విధంగా చెప్పారంటే, ఈ సూత్రాలు, ఆజ్ఞలు వాళ్ళు ఎలాగా పాటించారని పౌలు గారు ఇక్కడ చెప్పడం జరుగుతుందంటే, స్వాభావికంగా అనే పదం వాడారండి. స్వాభావికంగా ఈ కార్యములు జరిగించారని పౌలు గారు చెప్పడం జరుగుతుంది. స్వాభావికంగా అంటే అర్థం ఏంటి? స్వాభావికంగా అన్న పదానికి ఫూసే అనే మాట, గ్రీక్ మాట అనే పదం వస్తుందండి. ఫూసే అంటే అర్థం ఏంటంటే ప్రకృతి సిద్ధంగా అని అర్థం వస్తుందండి. అంటే ప్రకృతి సిద్ధంగా, సహజంగానే, స్వాభావికంగానే. ఆల్రెడీ మనం మొదటి అధ్యాయం 26:27లో ఇదే పదం ఉంటుంది. స్వాభావికము, స్వభావము అనే పదం ఉంటుంది కదా! అంటే అది సహజ సిద్ధంగానే అని అర్థం చేసుకోవాలండి. అంటే సహజ సిద్ధంగానే వాళ్ళు అటువంటి పనులు చేయలేదు, తప్పుడు పనులు చేయలేదు. ఎలా చేయకుండా ఉన్నారు వాళ్ళు అలాగా అని మనం ఆలోచించగలిగితే, అది దేవుడు ప్రజలను మనుషులు సృష్టించి నిర్మించినప్పుడే దేవుడు అటువంటి దాన్ని దేవుడు మనిషిలో పెట్టడం జరిగింది. ఇంకా మనం చదువుకుందాం, ఇంకా మనం వివరించుకుందాం. 14వ వచనము, అన్యజనులు ధర్మశాస్త్రాలను అన్యజనులు స్వాభావికము ధర్మశాస్త్ర క్రియలను చేసినలా వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారని పౌలు గారు చెప్పడం జరుగుతుంది. తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారని అర్థం ఏంటంటే, తమకు తామే చట్టమై ఉన్నారు, చట్టమై ఉన్నట్టు వారిని అని గురించి మనం అర్థం చేసుకోవాలండి. వాస్తవానికి అంటే దాని అర్థం ఏంటంటే, మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, వాళ్ళు ఒక వ్యక్తి కానీ లేకపోతే ఒక దేవుడు కానీ చట్టాలు అంగీకరించేవారు కారు. కాకపోతే వాళ్ళు తమ సొంత హృదయాల ఆదేశాలను మటుకు వెంబడించి దాని ప్రకారం నెరవేర్చేవారని అర్థం అండి. అంటే తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అని చెప్పిన తర్వాత, ఇప్పుడు 15వ వచనం చదువుకుంటే మనకు ఒక చిన్న మాట అక్కడ ఉంటుంది. 15వ వచనంలో కిందకు వస్తే, ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు రాయబడి ఉన్నట్టు చూపుచున్నాడు పదం ఉందని. ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు రాయబడినట్టు చూపుచున్నారు అంటే అర్థం ఏంటి? ఇక్కడ ధర్మశాస్త్రం హృదయం మీద రాయబడి ఉన్నటువంటి అర్థం ఏంటండి? వాస్తవానికి
మోషే ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చినప్పుడు రాతి పలకల ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అన్యజనులకి ఆ ధర్మశాస్త్ర సారము వాళ్ళకి ఆటోమేటిక్‌గా స్వతహాగా హృదయం మీద రాయబడింది. హృదయము. హృదయం అంటే ఇక్కడ అర్థం ఏంటి? హృదయం అంటే సాధారణ బైబిల్‌లో సర్వసాధారణ హృదయం అనే పదం చాలా సార్లు కనబడుతూ ఉంటుంది. హృదయం అంటే అది ఉద్వేగాలకు, భావోద్వేగాలకు భావోద్వేగ స్థలమని, తర్వాత మనం గ్రహించే దానికి నిలయమని, తర్వాత హృదయం అంటే వాత్సల్యము, కోరికలు వాటి యొక్క నిలయమని అనేక రకాలుగా హృదయం గురించి మనం మాటలు నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళ హృదయం మీద ధర్మశాస్త్ర సారము రాయబడినట్టు పదం వాడారండి. అంటే యూదుల ధర్మశాస్త్రము రాతి పలకల మీద వెలుపట రాయబడితే అన్యజనుల యొక్క వాళ్ళ యొక్క చట్టము వాళ్ళ యొక్క హృదయం మీద రాయబడిందని అక్కడ పౌలు గారు కదా స్థాపిస్తున్నాడు. హృదయం మీద రాయబడినట్టు అంటే వాళ్ళకి ధర్మశాస్త్రం లేకపోయినా సరే ధర్మశాస్త్రం రాయబడిన అనేక సంగతులు వారు స్వాభావికంగా జరిగిస్తున్నారు. ఇప్పుడు స్వాభావికంగా ఎలా జరిగిస్తున్నారు అనేదానికి పౌలు గారు మాట్లాడుతూ చెప్తూ ఇంకా కొన్ని మాటలు చెప్పడం జరుగుతుంది. ఏంటంటే హృదయం అని పదం వాడాడు. తర్వాత మనస్సాక్షి అని పదం కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం చదువుకుందాం. 15 చదువుకుంటే అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు రాయబడినట్టు చూపుచున్నారు. ప్రియులారా 15వ వచనం చదువుకోగలిగితే 15వ వచనంలో మనస్సాక్షి అనే పదం ఉందండి. మనస్సాక్షి అనే పదం ఉంది. తర్వాత 15వ వచనంలోనే అక్కడ వారి తలంపులు అనే పదం ఉందండి. తలంపులు. తర్వాత కిందకు వస్తే ధర్మశాస్త్రం హృదయములందు పదం ఉందండి. ఇప్పుడు ఆలోచించండి. హృదయము, మనసాక్షి, తలంపులు లేదా ఆలోచనలు అంటే ఈ 3 ఉన్నాయండి. హృదయము, మనసాక్షి, ఆలోచనలు. ఈ ఆలోచనలకే మరొక మాటగా మనస్సు అని మన పేరు పెట్టుకుంటే మొత్తం మీద హృదయము, మనస్సు, మనసాక్షి. ఇక్కడ ప్రియులారా పౌలు గారు ఇక్కడ మనకి మనస్సాక్షిని పదం వాడారు కదండి. మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగన పదం ఉందండి 2వ అధ్యాయం 15వ వచనంలో. ఈ మనస్సాక్షి అనే పదాన్ని మనం కన్సైన్స్ అని ఒక ఆంగ్ల పదం, ఇంగ్లీష్ పదం ఒకటి ఉంటుందండి. కన్సైన్స్ అంటే అది దాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే తన్ను తాను ఎరుగుటతో కూడినదైనది, లేకపోతే అంతరంగపు ఎరుగకు సంబంధించింది. అంటే అర్థం ఏంటంటే తప్పు ఒప్పుల అనేదాన్ని చెప్పేది. ఒక తప్పు ఒప్పుల అంతరంగ ఎరుకై ఉన్నదాన్ని మనస్సాక్షి అన్నారండి. మనస్సాక్షి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. మనస్సాక్షి అంటే మంచిని చెడుని విచక్షించేది మనస్సాక్షి. మనస్సాక్షిలో కొన్ని సంగతులు ఏది రైటో ఏది తప్పు అనే స్వాభావిక భావంతో ప్రతి మనిషి కూడా జన్మించడని అక్కడ పౌలు గారు నొక్కి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషిని నిర్మించినప్పుడే ప్రతి మానవుడు కూడా దేవుడు మనస్సాక్షిని పెట్టాడండి. ఆ మనస్సాక్షి అంటే ఒక వ్యక్తి అంతరంగపు మార్గదర్శి. అది ఏం చేస్తుందంటే ఒక వ్యక్తికి చేసిన పలానా పని అనేది అది తప్పో లేదా ఒప్పో అనేది సాక్ష్యం ఇచ్చేదే మనస్సాక్షి, సనసాక్షి. ఇక్కడ మనం చూసుకుంటే వారి తలంపులో ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచ్చు లేదా తప్పు లేదని చెప్పుచుండగన పదం ఉంది 15వ వచనంలో. అంటే ఒక వ్యక్తి తప్పు చేసినట్టు అతని మనస్సాక్షి చెప్పింది అనుకోండి, అప్పుడు అతని తలంపులేమో అతని మీద నేరం మోపుతూ ఉంటాయటండి. అంటే దేవుడు స్వతహాగా ప్రతి మనిషిలో అందరిలో కూడా దేవుడు మనలో ఉన్న తప్పు ఒప్పు అనే దాన్ని విడమరిచి చెప్పడానికి దేవుడు మనందరిలో కూడా మనస్సాక్షిని పెట్టడం జరిగింది. మనస్సాక్షి మట్టుకు అది తప్పు చేసినట్టు చెప్తే అప్పుడు మన తలంపులేమో మన మీద నువ్వు నేరం చేస్తావు, నువ్వు నేరం కలిగి ఉన్నావు అక్కడ మనల్ని ఆ తలంపులు మనల్ని నెట్టుతూ మోపుతూ ఉంటాయండి. అయితే ప్రియులారా ఇక్కడ మనం
మనం గ్రంథాలు మనం చదువుకున్నప్పుడు వీళ్ళారా, గ్రంథాలు మనం కొన్ని మాటలు మనం చదువుకుంటే మనసాక్షి గురించి, ఉదాహరణకి రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము మనం 3 చదువుకుంటే, 9 అధ్యాయం 3 చదువుకున్నప్పుడు, రోమి పత్రిక 9 అధ్యాయం 3 చదువుకుంటే, పరిశుద్ధాత్మ మీద నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది పదం వాడతారండి. పరిశుద్ధాత్మ మీద నా మనసు కూడా సాక్ష్యం ఇచ్చున్నది అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మనస్సాక్షి ఉంది. ఆ మనస్సాక్షి అది మంచి మనస్సాక్షి మనం అందరూ కూడా ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. మంచి మనస్సాక్షి ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. మనస్సాక్షి కూడా వాతవైపు మనస్సాక్షి ఉంది, మంచి మనస్సాక్షి ఉంది. వాతవైపు మనస్సు అదే పదం కూడా మనం గ్రంథంలో చదువుకోగలము. వాతవైబడిన అర్థం ఏంటంటే మనం ఆ తప్పు ఒప్పును విచక్షించి ఆ మనస్సాక్షి మనం పూర్తిగా దాన్ని చంపివేయడం లేదా దాన్ని పూర్తిగా ఒక పక్కకు తోసేయడం అర్థం వస్తుందండి. కాబట్టి ఒక వ్యక్తి తలంపులు అనేవి ఒక వ్యక్తి తప్పు వల్ల చేసిన దోషారోపణ అనేది మనస్సాక్షి మనకి ప్రతి ఒక్క మనిషి కూడా మనస్సాక్షి వ్యక్తికి ప్రతిసారి కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. అలాగా వాళ్ళు సహజంగా వాళ్ళ మనస్సాక్షి చేతనే వాళ్ళ ముందు దోషులుగా వాళ్ళు తీర్పు తెచ్చబడతారండి. అయితే ఇక్కడ పౌలుగా చెప్తున్న మాట ఏంటంటే, మరి మనస్సాక్షి ఉన్నంత మాత్రాన దేవుడు అన్యజనుల లోకం మొత్తం విడిచిపెట్టేశాడా అని అనుకుంటే, లేదంటే వాళ్ళు యోధ ఇతరులు అయినప్పుడు కూడా, లేకపోతే వాళ్ళు ఇంచుమించు వాళ్ళు ధర్మశాస్త్ర సంబంధ క్రియలు చేసినప్పుడు కూడా, వాళ్ళు మంచి వాళ్ళగా అయినప్పుడు కూడా దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడా, లేకపోతే వాళ్ళు కూడా దేవుడు అంగీకరించాడు అనుకుంటే, ఇక్కడ మనం కొన్ని విషయం మనం ఆలోచించగలండి. ఏమైనా ఆలోచించాలంటే, ఇప్పుడు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధ క్రియలు చేసిన వారు పదం వాడారు కదండి. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 14వ వచనంలో, ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధ క్రియలు చేసినలా అని పదం ఉంది కదండి. అంటే వీళ్ళు ఎలా చేయగలిగారు అంటే, వాళ్ళ మనస్సాక్షిని బట్టి, వాళ్ళ మనస్సాక్షిని ఒక క్రియలు బట్టి వాళ్ళు చేసామని మనకు విషయం అర్థమైంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పౌలు గారు ఇక్కడ ప్రస్తుతం వచ్చింది ఏంటంటే, ఈ మనస్సాక్షి వల్ల మనం ఈ మనస్సాక్షి వల్ల మనం ఏది తప్పు ఏది ఒప్పో తెలుస్తుంది తప్ప, మనస్సాక్షి అది రక్షణ ఒక అవసరత మనకు అవసరం లేదని చెప్పడం లేదండి మనస్సాక్షి అనేది. అంటే ఇక్కడ పౌలుగా చెప్తున్న మాట ఏంటంటే, అన్యజనులు వాళ్ళకి తమకున్న చట్టాల పట్ల నమ్మకంగా ఉండి ధర్మశాస్త్ర సంబంధ క్రియలు చేసినప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దేవుని నీతి ఒక అవసరత వాళ్ళకి అవసరమే ఉంది. వాళ్ళకి ఇప్పుడు కూడా దేవుని నీతి అవసరమే ఉంది. మనం ఇంతకుముందు ఆలోచించాం. దేవుని నీతి అనే అంశంలో చెప్పుకుంటూ ఒక వ్యక్తి ఎంత మంచి క్రియలు చేసినా, ఎంత మంచి చాలా మంచి పనులు చేసినప్పుడు కూడా దేవుని నీతిలో వాళ్ళు ఎంచబడరు. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మన ముందు దేవుని నీతి అనే పాఠాలను నేర్చుకున్నాం. ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మాత్రమే దేవుని నీతిలో వారు నీతిమంతులుగా పరిగణించబడతారు. అయితే ఇక్కడ మనం ఆలోచించు కదండి. ఈ మనస్సాక్షి అంటే ఏది రైటో ఏది తప్పు అనేది అనే స్వాభావిక భావంతో ప్రతి వ్యక్తి కూడా మనం జన్మొచ్చిన తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా అలా మనం భూమి మీద పుట్టడం తెలుసుకున్నాం కదా. అయితే చాలామంది మనస్సాక్షిని ఎవరైతే అతిక్రమించి వెళ్తారో వాళ్ళు వాదమైన మనస్సాక్షిగా వాళ్ళు ఎంచుతారు మనస్సాక్షిని. లేదు, మనస్సాక్షిని బట్టి నడుచుకుని ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు మంచి వాళ్ళుగా పరిగణించబడతారు సాధారణంగా లోకంలో. అయితే మనస్సాక్షి మనకి మార్గదర్శకంగా ఉంటే అది దేవుని దృష్టిలో యథార్థంగా ఉంటుంది. అంటే అది దేవుని దృష్టిలో అది యథార్థంగా ఉండదు. మనస్సాక్షి ఒక పని ఏంటంటే కేవలము ఏది తప్పు ఏది ఒప్పు చేయడం తప్ప అది మనకు పూర్తిగా మార్గదర్శిగా ఉంటుందండి. అంటే ఇక్కడ మన విషయం పాయింట్ ఆలోచించాలి. ఇప్పుడు మీకు మరొక చెప్పడం జరుగుతుంది. ఏంటంటే పౌలు గారు తన గురించి తను చెప్పుకుంటూ ఒకసారి
అపోస్తల కార్యంలో మనం వెళ్దాం ఒకసారి. అపోస్తల కార్యంకి వెళ్ళినప్పుడు 23 అధ్యాయంకి వెళ్తే 23 అధ్యాయము మొదటి రోజు చదువుకుంటే, పౌలు మహాసభ అని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గల వాడినై దేవుని ఎదురు నడుచుకుంటానని చెప్పాను అని పదం వాడతాడండి. సహోదరులు, నేను నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గల వాడినై అని పదం వాడతాడండి. ఇప్పుడు వాస్తవానికి పౌలు ఒకప్పుడు క్రైస్తవులు హింసించాడు. ప్రభు నమ్మకం క్రైస్తవులు హింసించి చాలా బాధ పెట్టాడు. హింసించక ముందు పౌలు మనసాక్షి ఏ విధంగా ఉందంటే, తాను నమ్ముకున్న ఉపదేశ సారం ప్రకారం తను చేస్తుంది మంచి పని తను ఆలోచించాడు. ఇప్పుడు అదే అపోస్తల కార్యములు 26 అధ్యాయము మనం 26 అధ్యాయము 9 చదువుకుందాం పిల్లలు ఒకసారి. అపోస్తల కార్యములు 26 అధ్యాయం మనం 9 చదువుకుంటే, నజరేయుడైన యేసునామకు విరోధంగా అనేక కార్యములు చేయవని నేను అనుకుంటుని అని పదం వాడు. అయితే ఇక్కడ పౌలు గారు క్రైస్తవులను హింసించినప్పుడు అతను మంచి మనస్సాక్షితోనే పనిచేసినట్టు చెప్పుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఆ మనస్సాక్షి ఏ విధంగా అతను మంచిదని చెప్పిందంటే, తను నేర్చుకున్న ఉపదేశ సారం అలాంటిది కాబట్టి ఆ ఉపదేశ సారం బట్టి, ఆ ఉపదేశం తను నేర్చుకున్న బోధ విధానం బట్టి ఆ మనస్సాక్షి కూడా అదే రకంగా అంటే ఉపదేశం మీద మనస్సాక్షి ఆధారపడి దాన్ని బట్టి చెప్పిందండి. మీకు చెప్పిన మాట మీకు అర్థమవుతుందా? వాస్తవానికి మనస్సాక్షి అనేది తప్పు ఒప్పుల మధ్య వ్యత్యాసం మాత్రం చెప్తుందండి. మరి అంతేకాకుండా దేని బట్టి తప్పు, దేని బట్టి ఒప్పు అంటే, వాళ్ళు ఏదైతే సిద్ధాంతాలు అనుసరించి నడుస్తున్నారో, ఉపదేశం బట్టి నడుస్తున్నారో, ఆ ఉపదేశం బట్టే ఆ మనస్సాక్షి కూడా మాట్లాడుతుంది. ఉపదేశం బట్టే వాళ్ళ మనస్సాక్షి కూడా మాట్లాడుతుంది. అంతే తప్ప అంటే వాళ్ళు ఉదాహరణకి ఇప్పుడు మనం చదువుకున్నాం, ధర్మశాస్త్ర సంబంధ క్రియలు చేసిన పదం వాడారు అంజనుల గురించి. వాస్తవంగా వాళ్ళు విగ్రహాలు పూజించారు. ఇప్పుడు ఒక విషయంలో వ్యభిచారం చేయలేదు, లేదా నరహత్య చేయలేదు, లేదా దొంగతనం చేయలేదు, కానీ వాళ్ళు విగ్రహాలు పూజించారు అనుకోండి. విగ్రహాలు పూజించారంటే వాళ్ళ మనస్సాక్షి, వాళ్ళ మనసుకి ఉపదేశం అది వాళ్ళ పితరుల నుంచి వచ్చింది సాంప్రదాయం కాబట్టి వాళ్ళు విగ్రహారాధన చేశారండి. ఉదాహరణకి వాళ్ళు బహుభార్యతో అనుసరించేవారు అనుకోండి. ఆ అనుజులను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎక్కువ మంది వారిని పెళ్లి చేసుకుంటే అది వాళ్ళ మనస్సాక్షి ఆ విషయంలో గద్దించదండి. ఎందుకు గద్దించంటే వాళ్ళు బోధింపని విధానం అండి. మీరు చెప్తే మాటలు మీకు అర్థమవుతుందా? మనస్సాక్షి అనేది ఏది తప్పో ఏది రైటో చెప్తుంది, కరెక్టే. కాకపోతే అది దేని బట్టి చెప్పగలుగుతుందంటే మనస్సాక్షి వాళ్ళు ఏదైతే సిద్ధాంతం వాళ్ళు ఏ విశ్వాసంలో ఉన్నారో, వాళ్ళు ఏదైతే బోధన నమ్మి ఉన్నారో ఆ ఉపదేశం, ఆ బోధ, వాళ్ళ సిద్ధాంతాలు బట్టే వాళ్ళ మనస్సాక్షి కూడా పనిచేస్తుంది. దాన్ని బట్టి ఏది తప్పో ఏది రైటో చెప్పడం జరుగుతుంది. అందుకే పౌలు గారు ఏమన్నారు ఇక్కడ అపోస్తల కార్యములు 24 అధ్యాయం 16 చదువుకున్నప్పుడు ఒక మాట అనడం జరుగుతుంది. అధిపతి అయిన ఫేలిక్స్ ఎదుట అపోస్తలుడైన పౌలు ఒక మాట అనడం జరుగుతుంది. 24:16 చదువుకుంటే, ఈ విధముగా నేను దేవుని ఎడల మనుషులను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనకు ఉండినట్లు అభ్యాసం చేసుకుంటున్నాను పదం వాడతారండి. నా మనస్సాక్షి నిర్దోషమైనకు ఉండినట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. ఐ డూ మై బెస్ట్ అంటే అర్థం ఏంటి? మనస్సాక్షిని కూడా పౌలు గారు ఏం చేశారంటే నిష్కలంకంగా ఉండేదిగా అభ్యాసం చేస్తారంటే అర్థం ఏంటంటే, మనం ఎందుకు చెప్పాం కదా ఇంతకుముందు, పౌలు గారు యోధా మత సిద్ధాంతం ఉపదేశం ఉన్నప్పుడు కూడా తను చేసిందల్లా మంచిదైన మనస్సాక్షి చెప్పింది. ఎప్పుడైతే దమస్కు మార్గంలో ప్రభు దర్శనంలో కనబడి ప్రభు చేత బోధించబడ్డాడో ఆ బోధన బట్టి ఆ మనస్సాక్షి ఇప్పుడే బోధిస్తుందంటే, తర్వాత ఈ ముందు చేసిన పనులన్నీ కూడా తప్పు, ఇక నుంచి నువ్వు ఏదో చేస్తావు అది మంచి రైట్ అని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఇంతకుముందు మనస్సాక్షి తప్పు అని చెప్పింది, ఉపదేశం బట్టి మనస్సాక్షి తర్వాత రైట్ అని చెప్పింది. అంటే ముందు రైట్ అని చెప్పింది, తర్వాత తప్పు అని చెప్పింది. కాబట్టి మనస్సాక్షి కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే అది మనం విన్న మాట బోధ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ పౌలు గారు ఏమన్నారంటే, ఈ మనస్సాక్షి నేను అభ్యాసం చేయొచ్చున్నాను అన్నాడండి.
మనకి ఒక నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఉండాలంటే మనం పౌల్లాగే అభ్యాసం చేయాలి, ప్రయాసపడాలి. కొన్ని సలహా మనం కొన్ని మాటలు మనం ఆలోచించగలిగితే మన మనస్సాక్షి ఏ విధంగా నిర్దోషంగా ఉంటుందని పౌలు గారు చెప్తున్నారంటే, మొదట దేవుని వాక్యాన్ని పఠించడంలో, చదవడంలో తీవ్రంగా ఉంటే మన మనస్సాక్షి నిర్మలంగా ఉంటుంది. తర్వాత మనం పాపం గురించి తీవ్రంగా ఆలోచిస్తే ఏది తప్పో ఏది ఒప్పో నేర్చుకుంటే మనం మనస్సాక్షి కల్మషంగా ఉంటుంది. తర్వాత మన మనస్సాక్షిని కూడా మనం త్రోసివేయకూడదండి. మా మనస్సాక్షి కొన్ని తప్పు చేస్తున్నాం అని చెప్తున్నప్పుడు మనం దాన్ని తృణీకరించకుండా మనస్సాక్షి మనం నడుచుకొని మన ఆలోచన సరిచేసుకుంటే అదో మనం పౌలు గారు చెప్పినట్టు మనం అటువంటి తేటైన మంచి మనస్సాక్షి కలిగి ఉండగలము. తర్వాత మనం ఏమైనా తప్పు చేసిన మన మనస్సాక్షి చెప్తే మనం వెంటనే ఏం చేయాలంటే ఆ తప్పుకి మనం మారుమనసు పొంది శుద్ధీకరణ కోసం మనం ప్రభు రక్తం దగ్గరికి వెళ్ళాలండి. ఎందుకంటే ప్రభు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కూడా మనం విముక్తి చేస్తుంది. హెబ్రీ పత్రిక 9:14 చదువుకుంటే ఒక మంచి మాట ఉంటుంది. హెబ్రీ పత్రిక 9:14 చదువుకుంటే, నిత్యుడు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అని పదం వాడారండి. మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేసే శక్తి దేవునికి ఉందంటే యేసుక్రీస్తు రక్తానికి ఉందని గ్రంథం అని సెలవిస్తుంది. అదే హెబ్రీ పత్రిక 10:22 చదువుకుంటే, మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గల వారమున పదం వాడతారండి. మనస్సాక్షిని కల్మషం తోచుకున్నట్లు ఇవన్నీ కూడా జరిగే క్రియ ఏ విధంగా ఉంటుందంటే అది క్రీస్తు రక్తం ద్వారా అవన్నీ కూడా సాధ్యమవుతూ పడి ఉంటుందండి. కాబట్టి పిల్లరా అది పౌలుగా స్థిరపరిచిన మాట ఏంటంటే, ప్రతి ఒక్కరిలో మనస్సాక్షి ఉంది. అది అన్యజనుల్లో ఉంది, యూదుల్లో మనస్సాక్షి ఉంది. అన్యజనులు వాళ్ళ మనస్సాక్షిని బట్టి ఇది తప్పు ఒప్పు అని వాళ్ళకి నైతికంగా ఆలోచన దేవుడు స్వాభావికంగా పెట్టాడు కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ధర్మ సంబంధ క్రియలు చేసిన పౌలు గారు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మనస్సాక్షి అనేది దేని బేస్న ఆధార పనిచేస్తుంది అంటే, వాళ్ళు నేర్చుకున్న బోధ ఏదైతే ఉంటుందో ఆ బోధ బట్టి కూడా మనస్సాక్షి ఉంటుందని పౌలుగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పౌలే ప్రత్యక్ష ఉదాహరణ. ఇంతకుముందు యూద మత సిద్ధాంతం ప్రకారం తను క్రైస్తవులను ద్వేషించాడు. క్రైస్తవ మతం అదొక మతం అని, అది అన్యమతం భావించి క్రైస్తవులు హింసను స్టార్ట్ చేశారు. అయినప్పుడు కూడా ప్రభువు మళ్ళీ ఆయన చెప్పిన తర్వాత తన మనస్సాక్షి ఆ ఉపదేశం మారిన తర్వాత ఇప్పుడు తను నేర్చుకున్న క్రైస్తవం బట్టి తన మనస్సాక్షి మార్చబడి ఇప్పుడు ఇంతకుముందు చేసిన తప్పు అని, ఇంతకుముందు పౌలుగా చేసింది రైటు అని తాను చెప్పగలిగితే, పౌలు గారు ఇంతకుముందు చేసిన తప్పులన్నీ కూడా ఇప్పుడు ఒప్పుకుంటూ నేను ప్రధాన పాపిని అనడం జరుగుతుందండి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మంచి మనస్సాక్షిని అభ్యాసం చేస్తున్న పౌలుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 2 అధ్యాయము 14-15 చదువుకున్నప్పుడు మనకి ఒక డౌట్ రావచ్చండి. ఏంటి డౌట్ అంటే, మనం సాధారణంగా మనందరూ కూడా సాధారణ ప్రతి ఒక్క ప్రశ్న ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంటుందండి. చిన్నప్పుడు నాకు వచ్చింది, మీ అందరికీ కలుగుతూ ఉంటుంది. ఏంటో ప్రశ్న అంటే, మరి సువార్త మనం చిన్నప్పుడు అనుకుంటూ ఉంటాం, మరి లోకంలో చాలామంది జనాలు ఉన్నారు కదా, ప్రజలు ఉన్నారు కదా, మరి వీళ్ళందరికీ కూడా సువార్త ఎప్పుడు కూడా వినబడకుండా వాళ్ళు మరణిస్తే మరి అప్పుడు వాళ్ళు ఏమవుతారు అంటే, వీళ్ళందరూ కూడా నశించిపోతారా లేకపోతే నరకానికి వెళ్ళిపోతారని మనకి ప్రతి ఒక్కటి కూడా మాకు డౌట్ ఉంటూనే ఉంటుందండి చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడు మనం ఎంత నేర్చుకున్నట్టు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఏదైతే మంచిని వాళ్ళ మనస్సాక్షి చెప్తుందో దాన్ని బట్టి వాళ్ళు మంచి చేస్తూ ఉంటే, మనస్సాక్షిని బట్టి వాళ్ళు శ్రేష్టమైన దాన్ని చేయగలిగితే దేవుడు వాళ్ళని రక్షిస్తాడా అని డౌట్ మనకు రావచ్చండి. అంటే ఒకవేళ ఆ విధంగా వాళ్ళు మంచి పనులు చేస్తూ ఉంటే మరి ఇంకా క్రీస్తు సువార్త మనకు అవసరం లేదు కదా. చాలామంది మీకు చెప్పిన పాయింట్ మీకు అర్థమవుతుందా? 2 అధ్యాయము 14-15 పట్టుకొని చాలామంది ఏమని ఒక విధంగా బోధ చేయడం స్టార్ట్ చేస్తారంటే, ప్రతి ఒక్కరి మనస్సాక్షి ఉంది కదండి, మనస్సాక్షి బట్టే వాళ్ళు కూడా దేవుడు తీరుస్తారు. మరి మనస్సాక్షి బట్టి వాళ్ళు మంచి పనులు చేస్తే మరి దేవుడు వాళ్ళు మంచి లేఖలో తీరుస్తారు కదా. మరి అలాంటప్పుడు క్రీస్తు సువార్త మరి వాళ్ళకి అవసరం లేకపోతే మరి ఇంకా క్రీస్తు సువార్త వాళ్ళు వినకపోయినా పర్లేదు కదా, ఎందుకంటే ధర్మశాస్త్ర క్రియలు చేస్తారు కదా, మంచి పనులు వాళ్ళు చేస్తారు కదా మనస్సాక్షిని బట్టి అని కొంత డౌట్ రావచ్చు. మరి క్రీస్తు సువార్త అవసరం లేదు కానీ ఒక డౌట్ రావచ్చండి. వాస్తవానికి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పౌలు గారు రాస్తున్న రోమపత్రిక అనేది ఇది
క్రీస్తుకు ముందు కాల వ్యవధిని సూచిస్తున్న విషయం మనకు అర్థం అవ్వాలండి. మొదటి అధ్యాయం 18 నుంచి 3 అధ్యాయం 20 వరకు కూడా రాస్తున్న మాట అంతా కూడా అది క్రీస్తుకు ముందు. అందుకే ధర్మశాస్త్రం అనిజనుల పదం ఎవరి గురించి వాడారంటే ధర్మశాస్త్రం ముందు కాలం, ధర్మశాస్త్రం ముందున్న కాలం ఉన్న జనుల గురించి సూచించిన మాట్లాడేది తప్ప క్రీస్తు రాకముందు తప్ప, అది క్రీస్తు వచ్చిన తర్వాత అది క్రీస్తు వచ్చిన తర్వాత కాదండి. క్రీస్తు రాకముందు ధర్మశాస్త్రం మోషే ధర్మశాస్త్రం అమల్లో ఉన్నప్పుడు ఆ కాలంలో ఉన్న అనిజుల గురించి రాయబడిన మాటలు తప్ప క్రీస్తు తర్వాత ఉన్న అనిజుల గురించి అది రాయబడిన మాట అయితే కాదు. ఇప్పుడు గ్రంథం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు సువార్త ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. క్రీస్తును ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. ఒక వ్యక్తికి మనం ఆలోచించాం, మనస్సాక్షి రక్షణ ప్రసాదించదని. మనస్సాక్షి కేవలము ఏది తప్పు ఏది రైట్ చెప్తుంది తప్ప మనస్సాక్షి మనకి ఏ విధమైన నిరీక్షణ ఇవ్వదు. మనస్సాక్షి మనకి ఏ విధమైన రక్షణ మనకి దయచేయదండి. ఒకళ్ళు నిజంగా ఒక విధంగా ఆ విధంగా ప్రతి ఒక్కరు మనస్సాక్షి మీద పనిచేస్తూ ఉంటే మరి ఇంకా మిషనరీ అవసరం లేదు, పొలంలో కూడా స్వాత ప్రకటించే అవసరం లేదండి. అంటే ఎక్కువ మంది అనుజనులు పాపం చేసినప్పుడు కూడా కొంతమంది వాళ్ళు మంచివాడు ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా అవసరం లేదనుకుంటే అది తప్పు. పౌలుకు చెప్తున్న మాట ఏంటంటే క్రీస్తు లేకుండా సమస్త మానవ జాతి కూడా నశించిపోద్ది అని పౌలుకు స్థిరపరిచాడండి. యేసు కూడా అదే అన్నారు కదా తన పరిచర్య కాలంలో, నశించిన దాన్ని వెదకరించుటకు నేను వచ్చిన పదం కొన్ని సందర్భాలు ఆయన అనడం చూస్తాం. నశించదాన్ని దాని బట్టి అంటే నాశనపు స్థితిలో ఉన్న మనుషులను అర్థం చేసుకోవాలండి. అయితే ఇక మనం ఏమని మనం ఇక్కడ మన థింకింగ్ ఎలా ఉండపిల్లారా, సువార్తను నిరాకరిస్తే లేదా జనులు నశించిపోయారు అనేది మనం ఆలోచించకూడదండి. అంటే సువార్త వాళ్ళకి వినలేదు కాబట్టి సువార్త వాళ్ళు తెలియకపోవడం వల్ల వాళ్ళు నాశనం అయిపోయి అనుకోదు. కానీ ఇక్కడ అందుకు కాదు, కానీ జనులు పాపులైనది నశించిపోయారు అని ఆలోచించాలండి. జనులు పాపులైనందుకు నశించిపోయారు తప్ప సువార్త అందకపోవడం వల్ల నశించిపోలేదు. ఇక 2 పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎంత మనసాగి చెప్పినా సరే ఏవైతే కూడా పాపం చేయకుండా భూమి మీద ఏ నరుడు ఉండడు. పాపం చేయకుండా ఏ నరుడు ఉండడు. ఎందుకంటే గ్రంథం సెలవిస్తుంది, పాపం అందరూ పాపం చేసే గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎందాక అనుకున్నట్టు ఎవరికైతే సువార్త ప్రకటించబడలేదో వాళ్ళ గురించి మనం ఎలా మాట్లాడాలంటే వాళ్ళు సువార్త లేక నాశనం అయిపోలేదు అలాగ అనకూడదండి. వాళ్ళు పాపం చేసి నాశనం అయిపోయి అనాలండి. రెండుకి తేడా ఉందండి. సువార్త వినబడిపోయి సువార్త వినిసి తృణీకరించి మాత్రం నాశనం అయిపోలేదండి. వాళ్ళు పాపం చేయడం వల్ల నాశనం అయిపోయారండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీకు ఇంకా అర్థమవుతాను. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ఒక కట్లపాము గరిచింది అనుకోండి. కట్లపాము అంటే ఒక విషపూరిత పాము గరిచిందండి. అప్పుడు ఆ విషయానికి విరుగుడు అందేవాళ్ళని వాళ్ళందరూ కూడా కొంతమంది వాళ్ళ స్నేహితులు వచ్చి ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్తున్నారండి. తీసుకెళ్తున్న క్రమంలో ఏమైందంటే ఆ వ్యక్తి చనిపోయాడు అనుకుందాం. ఇంజక్షన్ ఇవ్వకముందే, యాంటీవెనమ్ ఇంజక్షన్ ఇవ్వకముందే ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి. ఇప్పుడు చాలామంది క్వశ్చన్ ఏమని అడుగుతారంటే ఆ ఇంజక్షన్ ఇవ్వకపోవడం వల్ల ఆ వినిషి చచ్చాడా అన్న ఆ క్వశ్చన్, ఆ మాట, ప్రశ్న అనగలిగితే ఇప్పుడు ఎవరైతే డాక్టర్ ఉంటాడో అందుకు కాదు ఆ పాము కరవడం చేత చనిపోయి అన్నాడు అనుకోండి. ఇప్పుడు రెండిట్లో తీసుకుంటాం మన అర్థం, రెండు కూడా ఒకే అర్థం కలిగిస్తుందండి. ఇక్కడ వ్యక్తి చనిపోయాడు పాము కట్టు వల్ల, వీళ్ళేమో విషం విరుగుడు అందిపోతే బతుకునేమో అని వీళ్ళు అన్నారు. లేకపోతే వాడు చావాల్సిన వాడు కాదేమో ఈ జనులు అంటే ఒకరు డాక్టర్ అందుకు కాదు అసలు పాము కావడం వల్ల చనిపోయాడు ముందు చెప్పే దాన్ని ఎలాగ అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మీరు చెప్తున్న విషయం మీకు అర్థమవుతుందా? జనులు సువార్తలేక నశించిపోవడం పక్కన పెడితే ముందు వాళ్ళ పాపం చేసి నశించిపోయారండి. సువార్త సెకండ్, పాపం ముందండి, పాపం ముందు. కాబట్టి మనకి అర్థవలసిన విషయం ఏంటంటే యేసుప్రభువు వారు లోకానికి వచ్చింది వాళ్ళు సువార్త అంగీకరిస్తారో నిరాకరిస్తారో, నశించిపోతారో పక్కన పెడితే వాళ్ళకి
ఆయన ఆయన రాకముందు మానవజాతి మొత్తం నశించిపోయిందండి. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత మనందరూ కూడా నిరీక్షణ వచ్చిందండి. నిరీక్షణ వచ్చింది. మనందరూ కూడా బ్రతికే అవకాశం వచ్చిందండి. అది ఏ విధంగా అంటే సువార్త ద్వారా. ఇప్పుడు క్రీస్తు యుగంలో ప్రతి ఒక్కరు కూడా క్రీస్తును నమ్ముకొని సువార్త విశ్వసిస్తే అప్పుడు మాత్రం రక్షణ ఉంటుంది తప్ప సువార్త వినకుండా లేకపోతే సువార్త దరిచేరకుండా చనిపోతే వాళ్ళకి రక్షణ లేదు అని గ్రంథం స్పష్టంగా సెలవిస్తుందండి. మరి ఇంకా డౌట్ రావచ్చు, మరి అనుకుంటే మరి ఇంకా చాలామంది అనాగరికులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంకా అడవుల్లో కొండలు నివసించిన గిరిజనులు ఉన్నారు. వాళ్ళకి సరిగిన లిపి లేదు, వాళ్ళకి భాష కూడా రాదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి దేవుడు ఆలోచించుకుంటే దేవుడు చూసుకుంటాడండి. కానీ మనం నేర్చుకోవాల్సిన ఏంటి పిల్లరా? మనకు అదృష్టం విషయం ఏంటంటే సువార్త లేకుండా ఒక వ్యక్తికి రక్షణ అసాధ్యము. ఆ వ్యక్తి ఎంత మంచి క్రియలు చేసినప్పుడు కూడా దేవుడు ఆ క్రియల్ని వాళ్ళ రక్షణకు సరితూకంగా దేవుడు దాన్ని ఎంచడండి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ కొన్నేలే చాలా భక్తిపరుడు, ప్రార్థన చేస్తాడు దేవుడికి. దేవుడు అంటే తెలుసు, అనిజనుడికి ప్రార్థన చేస్తాడు. బహుగా ధర్మకార్యాలు చేసినప్పుడు కూడా దేవుడు ఆ వ్యక్తిని బాప్తిస్మం పొందే వరకు కూడా దేవుడు ఆ వ్యక్తిని తన సొంత కుమారుడు అంగీకరించలేదండి. బాప్తిస్మం, క్రీస్తు నమ్ముకోవడం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయం. క్రీస్తు సువార్త లేకుండా ఏ వ్యక్తి కూడా రక్షించబడడు. ఏ వ్యక్తి కూడా తన పాపం నుంచి విముక్తి కానరడు. పాపము ఒక కట్ల పాము అయితే దాని విష విరుగుడు ఏమనంటే అది క్రీస్తు యొక్క రక్తము. ఆ క్రీస్తు యొక్క రక్తాన్ని సరఫరా చేసేది అక్కడ డాక్టర్ అయితే, ఇక్కడ పాము చనిపోయినప్పుడు డాక్టరు వైద్యుడైతే ఆ క్రీస్తు రక్తాన్ని క్రీస్తు వాక్యం చెప్పేవాడు ఒక సువార్తికుడు, బోధకుడు. ఇటువంటి సువార్తను ఈ లోకంలో ఇప్పుడు అణచడానికి లేకపోతే ఆత్మీయ సువార్తను రూపమవ్వడానికి ఎంతోమంది ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయండి. సువార్త అనేది ఒక మతవ్యాప్తి కాదండి, ఒక మత ప్రచారం కాదు కానివ్వండి. సువార్త అనేది ఒక వ్యక్తిని రక్షించే దేవుని ఆయుధం. కట్లరా ఇది మనందరూ కూడా నేర్చుకున్న మాటలు. పిల్లలు ఎంతో నేను నేర్చుకున్నామంటే పిల్లరా, దేవుడు అనుజులందరిలో కూడా మనస్సాక్షిని పెట్టాడు. మనస్సాక్షిని బట్టి కొంతమంది మంచివారుగా ధర్మ సంబంధ క్రియలు చేశారు. అది అయితే దాన్ని బట్టి దేవుడు వాళ్ళకి తీర్పు విధిస్తారండి. ఇదంతా ఎప్పుడంటే యేసుక్రీస్తు రాక ముందర కూడా ఎంత జరిగి తీర్పు ప్రక్రియ. అయితే క్రీస్తు వచ్చిన తర్వాత మటుకు ఇంకా క్రీస్తు నియమ బట్టి ఎవరైతే ఉంటారో, క్రీస్తు నమ్ముకుంటే క్రీస్తు నియమ బట్టి ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళ బట్టి వాళ్ళకి తీర్పు ఉంటుంది తప్ప వాళ్ళ మనసాక్షి బట్టి కూడా అది దేవుడు దాన్ని దాన్ని బట్టి కూడా దేవుడు ఎంచడు. మనసాక్షి తప్పు రైట్ చెప్తుంది తప్ప అది వ్యక్తికి రక్షణ కలుగజేయదు. కాబట్టి ఇది అన్యజనులు, మనసాక్షి, సువార్త పని అని పేరుగా మనం పాఠం పేరు పెట్టుకోవచ్చు. మనం ఎందుకు ఆలోచించినట్టు ఎందుకు 14-15 చదువుకున్నామంటే ఆల్రెడీ మొదటి అధ్యాయం అన్యజనుల గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి దాని కంటిన్యూషన్ భాగంగా మనం ఈ 2 రోజులు మనం ధ్యానించడం జరిగింది. ఇంతవరకు వాక్యం ఓపిక ఉన్న సహోదరుగా మరొకసారి నా యొక్క వందనం తెలియజేసుకుంటూ ప్రభు చిత్తమైతే మనం 2 అధ్యాయం మన వచ్చే ఎపిసోడ్లో మనం మొదటి నుంచి కూడా ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అందరికీ వందనాలు.